నా పేరు నందికంటి సాయి కుమార్. నేను టీచర్, సోషల్ యాక్టివిస్ట్. ఇప్పుడు మనకు పెట్రోల్ అంటే E0 అంటాం. పెట్రోల్ కి క్యాలోరిఫిక్ వాల్యూ ఉంటుంది 42 to 44 మోల్ పర్ జోల్ పర్ కేజీ అని ఉంటుంది. అదే ఎథనాల్ కి కూడా ఒక క్యాలోరిఫిక్ వాల్యూ ఉంటుంది 29 to 32 మోల్ పర్ జోల్ పర్ కేజీ అని ఉంటుంది. ఎథనాల్ క్యాలోరిఫిక్ వాల్యూ తగ్గిపోవడం వల్ల, అది పెట్రోల్ మిక్స్ చేయడం వల్ల మనకు మైలేజ్ అనేది తగ్గిపోతుంది. ఒక 5 to 15% దాకా తగ్గిపోతుంది. ఏ రేంజెస్ తగ్గిపోతుంది అంటే 2023 ఏప్రిల్ కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ కి 100% మైలేజ్ తగ్గిపోతుంది. కనుక గవర్నమెంట్ అనేది మన మైలేజ్ ని E20 పెట్రోల్ పోసి తగ్గిస్తుంది. మైలేజ్ ఒకటే ప్రాబ్లం కాదు. ఇక్కడ మైలేజ్ తో పాటు మనకు వెహికల్స్ లోపల కొన్ని పార్ట్స్ ఉంటాయి. దాన్ని గ్యాస్కెట్స్, సీల్స్, ఇలా ఆ పార్ట్స్ అది రబ్బర్ తోటి, ప్లాస్టిక్ తోటి 2023 కంటే ముందున్న ఇంజిన్ లో ఉన్న ఈ పార్ట్స్ కూడా ఖరాబ్ కావడం వల్ల మనం ఊకే మనము వెహికల్స్ ని రిపేర్ షాప్ కి తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మనకు మెయింటెనెన్స్ కాస్ట్ వెహికల్స్ కి పెరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మన వెహికల్స్ ఊకే షెడ్యూల్ పోతుంది, ప్రాబ్లం వస్తుంది. ఇది దేని వల్ల జరుగుతుంది? E20 పెట్రోల్ ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ అనేది కొన్ని దేశాలలో ఈ విధంగా ఉన్నది, దీనివల్ల మనకు ఏం పొల్యూషన్ లెవెల్స్ రావు, దీనివల్ల ఫార్మర్స్ కి బెనిఫిట్ అవుతుందని చెప్తుంది. ఇది చాలా కరెక్ట్. ఫార్మర్స్ కి బెనిఫిట్ అవుతుంది, పొల్యూషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. కానీ వేరే దేశాలల్లో వాళ్ళ వెహికల్స్ ని ఆ విధంగా వాళ్ళు తీసుకొచ్చారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏ ఫ్యూయల్ పోసినా అది తట్టుకోగలదు. కొన్ని దేశాలలో అయితే E85, E100 కూడా ఉంది. ఇప్పుడు మనకు USA, కెనడా, స్వీడన్, జపాన్, బ్రెజిల్ ఇలాంటి దేశాలలో E20 నుంచి E30 నుంచి E85 దాకా కూడా ఉన్నాయి. మన దగ్గర కూడా వెహికల్స్ ని ఆ విధంగా ఆ టెక్నాలజీ తీసుకొచ్చినాక మనకు అవి తీసుకురావాలి. ఈ రోజు ఈ విధంగా ఉండడం వల్ల మనకు 2023 కంటే ఉన్న వెహికల్స్ సుమారు 22 crores 2 వీలర్స్, మళ్ళీ 8 crores 4 వీలర్స్ అనేటివి రిస్కులు ఉన్నాయి. ఎప్పుడు మనం పోయేటప్పుడు ఏమైనా హైవేలో పోతే ఆగిపోతే అని తెలియదు. ఎప్పుడైతే ఇదైతే కంపల్సరీ ఒకటి ఏంటంటే మైలేజ్ అయితే తగ్గిపోతుంది. ఎప్పుడు ఖరాబ్ అయిందే కూడా తెలియదు. కనుక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా కల్తీ అయితే అరికట్టాలి. స్టేట్ గవర్నమెంట్స్ కల్తీలు ఉంటే అరికట్టాలి. ఇప్పుడు మనకు పన్నీర్ కల్తీ వస్తుంది, పాలు కల్తీ వస్తున్నాయి, తేనె కల్తీ వస్తుంది, ఈవెన్ టీ పౌడర్ కూడా కల్తీ వస్తుంది. ఇలాంటివి అరికట్టాల్సిన గవర్నమెంట్ మనకు ఒక కల్తీ ప్రోడక్ట్ అమ్ముతున్నది, E20 అని కలిపి అమ్ముతున్నది. ఈ కలపడం వల్ల మన వెహికల్స్ అనేటివి ఖరాబ్ అయిపోతున్నాయి. కనుక దీన్ని ప్రాపర్ గా టెస్టింగ్ చేయాలి. సుప్రీం కోర్టు అడిగింది మనను, సెంట్రల్ గవర్నమెంట్ ని, ఇది మీరు టెస్ట్ చేసిండ్రా, మరి ఇది ఓకేనా అని అడిగింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇది టెస్టింగ్ ఫేజ్ లో ఉంది, ఇప్పుడే మేము చెప్పలేము, 1 year తర్వాత చెప్తామని. ఒక 1 year తర్వాత దీన్ని తెచ్చుకొని డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఏమన్నట్టు ప్రజల వెహికల్స్ నువ్వు ఖరాబ్ చేస్తున్నాడు. ఒక భార్యను చూసుకున్నాక ఒక సెకండ్ భార్య లెక్క చూసుకుంటాడు వెహికల్స్ చాలా మంది. అలాంటి వెహికల్ మైలేజ్ తక్కువ ఇస్తుంది, స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది, దాని ఇంజన్ ఖరాబ్ అవుతుంది. కనుక ప్రజలకు ఒక చాయిస్ ఉండాలి. E0 ప్యూర్ పెట్రోల్ పెట్టు, నువ్వు E10 పెట్టు, అన్ని పెట్రోల్ పంపులలో E10 పెట్టు, E20 పెట్టు. వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు, వాళ్ళ వెహికల్ తగ్గట్టు వాళ్ళు పోసుకునే చాయిస్ ఇయ్యాలి. అది లేదు, ప్రతి దగ్గర ఫోర్స్ చేస్తున్నారు. E20 పోసుకోవాలంటే మా బండి కొన్ని వల్ల తగ్గిపోతుంది. అది ఎక్కువ నడిచి ఇంతకుముందు 2023 కంటే ముందు ఎక్కువ నడిచి చాలా డిస్టెన్స్ పోయినాయి, కొందరుగా ఖరాబ్ అయితే. కొంచెం తక్కువ నడిస్తే కొంచెం ఎక్కువ లేట్ ఖరాబ్ అయితే, కానీ కంపల్సరీ ఖరాబ్ అయింది. అంతేకాకుండా ప్రజలకు చాయిస్ లేకుండా ఈ విధంగా చేసినా ఇంకా రేట్ అన్నిటికంటే ముందు రేటు
ఈ ఈ 20 కలిపినప్పుడు నువ్వు ఎథనాల్ కలిపినప్పుడు రేట్ అనేది తక్కువ దాని రేట్ పెడతారు. మనకు అరౌండ్ 90 రూపీస్ రావాల్సిన ఈ 20 ఇంకా మనకి 102, 105 దగ్గర వస్తుంది. అంతా రేట్ తగ్గించాలి, ప్రజలకు చాయిస్ ఉండాలి. ఈ విధంగా చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ చేయకుండా మనకి ఫోర్స్ చేస్తుంది, మన వెహికల్స్ ని డ్యామేజ్ చేస్తుంది, ఖరాబ్ చేస్తుంది. కనుక వేరే దేశాలు ఏ విధంగా చేస్తున్నాయి ఆ విధంగా మన దేశం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కనుక వేరే దేశాలను చూసి మనము, థైలాండ్ కూడా ఉన్నది, థైలాండ్ ఎవరు రోడ్ల మీద వస్తలేరు, అది ఎవరు చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళ వెహికల్స్ అనేది ఆ విధంగా ఆ టెక్నాలజీ తోటి మ్యానుఫ్యాక్చర్ చేసి ఫ్లెక్స్ ఫ్యూయల్ అనేది ఉండాలన్నమాట. ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఇంజన్ అనేది ఎలాంటి ఫ్యూయల్ పోసినా దానికి ఏం ప్రాబ్లం కాదు. ఈ ఎథనాల్ అనేది హైడ్రోస్కోపిక్ అంటే వాటర్ కి కొరోసివ్ అయిపోతుంది, రస్ట్ పడుతుంది, తుప్పు పడుతుంది అన్నమాట. దానివల్ల ప్రాబ్లం. ఇంకా ప్రజలకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మీ వెహికల్స్ 2023 కంటే ముందు ఉంటే మీరు ఈ 0 పోసుకోవాలి, మీరు ఈ 20 పోసుకుంటే మీ వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయని చెప్పాల్సింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి, ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ప్రజలను అవేర్నెస్ చేయాలి. కానీ చేయకుండా మన మీద ఫోర్స్ చేసి ఈ విధంగా చేస్తుంది. చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా వాళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రజల వెహికల్స్ అనేవి రిస్కులు ఉన్నాయి. ఓన్లీ BS6 ఏప్రిల్ 2023 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ మాత్రం ఏం ప్రాబ్లం కాదు, అంతకంటే ముందుగా మాత్రం రిస్కులు ఉన్నాయని చెప్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కనుక ఈ 20 మీద మనది ఫైట్ ఎప్పటి వరకు సాగాలంటే మనకు చాయిస్ ఉండాలి. E0 ఉండాలి, E10 ఉండాలి, E20 ఉండాలి, ప్రైజెస్ తగ్గించాలి, అంత వరకు ఉండాలి. మనం ఒక పిటిషన్ కూడా మనం ప్రైమ్ మినిస్టర్ కి రాసినాము, దానికి నేను సైన్ చేసిన, లక్షల మంది సైన్ చేసినారు. ఆ సైన్ చూసాను ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి, మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలి. 12 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. కనీసం దీని గురించి అన్న ఫస్ట్ ఒకటి పెట్టి మాట్లాడి E20 గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలి, ప్రజలందరికీ చైతన్యం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చాలా